హలో ఎవ్రీవన్, పీపిండి అండి. పచ్చి బియ్యం కడిగి ఎండబెట్టి మిల్లి పట్టించానండి. ఇవి చక్రాల కోసం, జంతికలు అంటారు కదా, కారపూస కోసం ఇవి పట్టించాను. పట్టించిన పిండి కిలో ఉంటుందేమో. దానికి నేను సగ్గుబియ్యం అండి, సగ్గుబియ్యం ఒక 1/4 కిలో పట్టించాను. కానీ ఈ కేజీ పిండికి 1/4 కిలో వేయనండి, ఒక 100 గ్రాములే వేస్తానండి సగ్గుబియ్యం. ఓన్లీ గట్టి సగ్గుబియ్యమే మిల్లి పట్టించి పౌడర్ చేయించానండి. 100 గ్రాములు వేస్తాను కిలోకి. తర్వాత పచ్చిమిరకాయ మిక్సీ పట్టేశాను. కారం వేయనండి, పచ్చిమిరకాయతోనే వేస్తాను. నువ్వులు కొంచెం వేసాను, వాము కొంచెం వేసాను, కొంచెం ఎన్నపూస ఉంటే వేసాను, కొంచెం సాల్ట్ వేస్తాను సరిపడగా. ఇది చూసారా, ఇది సగ్గుబియ్యం పౌడర్ కొంచెం వేస్తాను. వేసి మామూలు వాటర్ వేసి కలుపుతానండి. ఈ విధంగా కలిపాను, అన్నీ వేసాను కదా, వేసి ఈ విధంగా కలిపాను. చూడండి ఎంత జిగురుగా ఉందో చక్కగా. ఇప్పుడు ఇదండి సన్నల గిద్దలు తిప్పేదండి నాది. ఇలా చక్రాలు కారపూస చూడండి ఎలా వస్తుందో. కారపూస అండి, సగ్గుబియ్యం జంతికలండి. ఎంత బాగున్నాయో చూసారా. టేస్టీగా స్మూత్గా, గట్టిగా లేవండి. చెప్పానుగా కొలతలో, రైస్లో సగ్గుబియ్యం వేసి పిండేసానని ఆ ప్రకారం చేసాము. ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా కారపూస అనేసాను. జంతికలు కాకపోతే సన్నగా ఉండేటప్పటికి గౌకున అలా వచ్చేసింది. సగ్గుబియ్యం జంతికలు చూసారా ఎలా చేసామో. సగ్గుబియ్యం జంతికలు కిలో అన్నాను కదా, కిలో పిండి బియ్యం పిండి, 100 గ్రాములు సగ్గుబియ్యం పిండి అంతే. పచ్చిమిరకాయలు తక్కువ, నెయ్యి కొంచెం, ఎనపూస, నువ్వులు, వాము అంతే వేసాం. చూడండి ఎలాగున్నాయో. పొడం అయిపోతున్నాయి చక్కగా. అబ్బా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. గట్టిగా అంటే లేవండి. చక్కగా మీరు ఎట్లా ట్రై చేయండి. టేస్ట్ కూడా ఉంటాయండి. మినపపప్పుతో అంటారు చూసారా, ఆ టేస్ట్ ఉండవు. ఈ సగ్గుబియ్యం ఇవే టేస్ట్ ఉంటాయండి. శనగపిండి గ్యాస్ ట్రబుల్ కదా అందరికీ, శనగపిండితో తినకూడదు అన్న ఉద్దేశంతో నేను సగ్గుబియ్యంతోనే చేస్తానండి ఎప్పుడు. చూసారా ఎంత సౌండ్ వస్తుందో. ఎంత బాగున్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. నువ్వులు చూడండి ఎలా కనపడుతున్నాయో. వాము నువ్వులు ఇలా ఇంతే కాలాలండి, ఎక్కువ కాలకూడదు, కరెక్ట్గా కాలినాయి. మీరు ఇలా ట్రై చేసి చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నేను చేసిన సగ్గుబియ్యం జంతికలు బాగా చేశానో లేదో చెప్పండి. మీరు ఇంకా బాగా చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఓకే, బాయ్ బాయ్.